జై కిసాన్ ప్రేక్షకులకు నమస్కారం. పశు సంపద కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో పెరటి కోళ్ల పెంపకం ప్రాముఖ్యత గురించి మనకు వివరించడానికి డాక్టర్ విరోజిరావు గారు, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్, పివి నరసింహారావు పశువైద్య కళాశాల విశ్వవిద్యాలయం గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. సో పెరటి కోళ్ల గురించి, పెరటి కోళ్ల పెంపకం గురించి తెలుసుకోదలుచుకునే వారు ఫోన్ చేయాల్సిన నంబర్స్ 04039396669, అలాగే 04039396668 నెంబర్స్కి కాల్ చేయండి. సార్, ఇప్పుడు పెరటి కోళ్ళు అంటే అసలు ఏంటి సార్? మన గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి వారి పెరటి కోళ్ళను పెంచుకోవచ్చు అంటారు? మన ఊర్లలో చూస్తాం, ప్రతి ఇంటి చుట్టూతో కూడా నాటుకోళ్ళు ఉంటాయి. ఓ తల్లి కోడి, కొన్ని పుంజులు, పెట్టలు ఇంటి చుట్టూతో తిరిగి దొరికిన పురుగుల్ని వీటిని తిరిగి పెరుగుతాయి. ఇవే పెరటి కోళ్ళ పెంపకం అంటారు. అసలు అనాదిగా మన తాతలు, ముత్తాతలు, మన తల్లు అందరూ కూడా పెరటి కోళ్ళ పెంపకం చేపడుతూనే ఉన్నారు. మామూలుగా కాకపోతే అవి నాటుకోళ్లతోని అభివృద్ధి చెందలేదు. ఆ నాటుకోళ్ళు ఎట్లా అంటే వాటి ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ప్రతి పెట్ట కూడా ఒక 12 గుడ్లో 14 గుడ్లో పెట్టిన తర్వాత పొదుగుకి వెళ్ళిపోతుంది. ఆ పొదిగి 2 నెలలు 3 నెలలు అట్లానే పొదుగుతుంది. కాబట్టి వాటి ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. అంటే సంవత్సరం మొత్తం మీద కూడా ఒక 45-50 గుడ్లు మాత్రమే పెడతాయి. తర్వాత వాటి శరీర పరిమాణం కూడా, బరువు కూడా చూస్తే చిన్నగా ఉంటాయి. పుంజ అయితే 1.5 కిలో ఉండొచ్చు, పెట్ట అయితే 1 కిలో అంతవరకే ఉంటాయి. అంటే అవి మాంసానికి కూడా అంత సామర్థ్యం ఉండవు. ఎగ్ ప్రొడక్షన్లో కూడా దాటి సామర్థ్యం తక్కువ. కాకపోతే ఇవి లోకల్గా ఉండే మన పరిస్థితులకు అవి పూర్తిగా అనుగుణంగా ఉంటాయి. కాబట్టి తరతరాల నుంచి మనం పెరటి కోళ్ళ పెంపకం చేపడుతూనే వస్తున్నాం. ప్రతి సీజన్ వర్షాకాలం రాగానే మనం చూస్తాము, కోడిని పొదుగుతారు, అవి పిల్లలు తెస్తుంది, ఆ పిల్లలు తల్లితో పాటు తిరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని వ్యాధులు వచ్చి చచ్చిపోతాయి, కొన్ని ఉంటాయి. ఆ విధంగా మన ఇంటి అవసరాలని బట్టి వాటిని అమ్ముకోవటము, కోసుకోవటము, లేకపోతే గుడ్లు తీసుకోవటము జరుగుతుంది. ఇదే పెరటి కోళ్ళ పెంపకం. అంటే దానికి ఒక పెద్ద ఫామ్ అంటూ ఉండదు, దానికి మనం స్పెషల్ యాక్టివిటీ ఏముండదు. మన పరిసరాల్లో తిరుగుతూ ఉంటాయి, అక్కడ దొరికాయని తిని జీరో ఇన్పుట్ కండిషన్లో మనకి కావాల్సిన ఎగ్స్, మీట్ ఇస్తుంది. ఇదే పెరటి కోళ్ళ పెంపకం. ఓకే రైట్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కోళ్ళ పెంపకం యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది? ఈరోజు పౌల్ట్రీ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా కమర్షియల్గా మనము లేయర్ పౌల్ట్రీ చూస్తున్నాము, అలా విధంగా బ్రాయిలర్ పౌల్ట్రీ చూస్తున్నాము. ఇంత చూస్తున్నా కూడా దాదాపు ఇంకా 50% ఆఫ్ ద పాపులేషన్, అంటే కోళ్ళ యొక్క సంఖ్యాపరంగా చూసుకుంటే ఇంకా 40-50% కోళ్ళు ఇంకా నాటుకోళ్ళు ఊర్లలో ఉన్నాయి. అంటే మనం ఎంత కమర్షియల్ పౌల్ట్రీ ప్రొడక్షన్, లేయర్ ప్రొడక్షన్, బ్రాయిలర్ ప్రొడక్షన్ చూసుకున్నా కూడా బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ, పెరటి కోళ్ళ పెంపకం ఇంకా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఏమీ లేని వాళ్ళు, కడుపేదవాళ్ళు, వాళ్ళు కూడా కోళ్ళను పెంచుకొని గుడ్లు, మాంసము వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. కాబట్టి వాళ్ళకి చీప్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి వ్యక్తికి ఒక ప్రోటీను, ఒక గుడ్డు, కోడి మాంసం కావాలంటే ఈ పెరటి కోళ్ళ పెంపకం ద్వారానే మనం తీసుకురావచ్చు. కాబట్టి పెరటి కోళ్ళ పెంపకం అనేది మనము ఒక ఆదాయ వనరు లాగానే చూడాల్సిన అవసరం లేదు. ఆదాయ వనరు కంటే కూడా ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ పాయింట్. కుటుంబానికి కావలసినటువంటి మొత్తం ప్రోటీన్స్ అన్నీ కూడా మనం పెరటి కోళ్ళని పెంచుకుంటే గుడ్ల రూపంలో కానీ మాంసం రూపంలో కానీ సంపాదించుకోవచ్చు. కాబట్టి పెరటి కోళ్ళు అనేవి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పూర్ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో, పేద ప్రజలు, నిరుపేద ప్రజలు, ఏమీ ఉపాధి లేని వాళ్ళని కూడా మనం టార్గెట్ చేసుకొని పెరటి కోళ్ళ పెంపకాన్ని పుష్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే రైట్ సార్. ఇప్పుడు పెరటి కోళ్ళను పెంచుకోవాలంటే సపరేట్ ప్లేస్ ఏదైనా ఉంటే సరిపోతుందంటారా? ఏం అవసరం లేదమ్మా. మన ఊర్లలో చూస్తూనే ఉంటాయి. పొద్దున్నే ప్రతి రైతు ఇంటి ముందు కూడా ఒక చిన్న గంప ఉంటుంది, లేకపోతే చిన్న కోళ్ళ గూడు ఉంటుంది. ఆ గూళ్ళల్లో రాత్రుల్లో ఈ కోడి పుంజులు, పెట్టెలు అయితే ఉన్నాయో ఆ గూళ్ళల్లో పెడతారు, కమ్మి పెడతారు. దానివల్ల ఏంటంటే ఈ పిల్లులు కానీ కుక్కలు కానీ ఎత్తుకొని పోకుండా ఉంటాయి. అట్లనే అవి కూడా లేని వాళ్ళు ఏం చేస్తారు, గంపల కింద కంపి పెడతారు. రాత్రి గంపల కింద కోళ్ళని కమ్ముతారు, పొద్దుగాంగ తీసేస్తారు. అవి బయటికి వెళ్ళిపోవటం, పెరట్లో మేసి వచ్చి మనకు కావాల్సిన ఇవి ఉత్పత్తులు ఇస్తాయి. కాబట్టి దీనికి ప్రత్యేకంగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు.
మన గ్రామీణ ప్రాంతంలో మన ఇండ్లు చుట్టూతో దొరికే ముడి సరుకుని పెట్టి ఒక చిన్న గూడు తయారు చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈ గూడు తయారు చేసుకున్నప్పుడు కానీ కొన్ని మనం మెలకువలు పాటించాలి. చాలా ఊర్లలో మనం చూస్తాం ఏంటంటే 4 వైపుల నుంచి మూసేస్తారు, అందులోకి గాలి వెళ్ళదు, వెలుతురు వెళ్ళదు, దాన్ని లోపల వెళ్ళి క్లీన్ లోపటికి మనము చేయి పెట్టి కానీ చీపురు పెట్టి కానీ క్లీన్ చేసే పరిస్థితి కూడా ఉండదు. దానివల్ల లోపల ఉన్న పెంట ఇదంతా అక్కడే ఉండిపోయి అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి, లేదా అక్కడే పరాన్నజీవులు డెవలప్ అయ్యి, లేదా అక్కడ బాహ్య పరాన్నజీవులు పేలు లాంటివి డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏ రైతైనా కూడా కోడి గూడు కట్టుకుంటున్నామంటే అది కొద్దిగా ఎత్తుగా ఉండి గాలి వెలుతురు విస్తారంగా వెళ్ళేలాగా ఉండాలి. ఆ తర్వాత మనం దాన్ని క్లీన్ చేసుకోవడానికి మన చేతులు పెట్టి మనం జాడు పెట్టి క్లీన్ చేసుకోవడానికి శుభ్రంగా అందుబాటులో ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది. దీనికి ప్రత్యేకంగా ఏమీ షెడ్ ఏమీ అవసరం లేదు. ఓకే రైట్. ఇప్పుడు పెరటి కోళ్ళ పెంపకం చేపట్టాలంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన సదుపాయాలు ఏంటి, మనకు ఉండవలసిన సదుపాయాలు ఏంటి? ముఖ్యంగా పెరటి కోళ్ళను కనుక మనం ఒక ఆదాయ వనరుగా కూడా చూసుకుంటే ముఖ్యంగా మనం ఎలాంటి కోళ్ళని తీసుకురావాలనేది డిసైడ్ చేయాలి. ఇవాళ రేపు చాలా ఇంప్రూవ్డ్ వెరైటీస్ వచ్చినాయి. వనరాజా అని, గిరిరాజా అని, అన్నిటికంటే ముఖ్యంగా రాజశ్రీ అనే వెరైటీ పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ మా విశ్వవిద్యాలయంలో చేసినాయి. చాలా అనువుగా ఉన్నాయి. అంటే మనకి ఎక్కడి నుంచి అభివృద్ధి పరచబడిన కోడి పిల్లలు దొరుకుతాయి, అది ముఖ్యం. కోడి పిల్లల్ని ఎక్కడ దొరుకుతాయి, ఏ వయసులో తీసుకురావాలా, ఎట్లా తీసుకొచ్చుకోవాలా. నెంబర్ 2, వీటిని గూడు ఎలా కట్టుకోవాలి. ఈ 2 సదుపాయాలు ఉంటే సరిపోతాయి. ఓకే రైట్. పెరటి కోళ్ళ పెంపకాన్ని చేపట్టాలంటే ఎలాంటి కోళ్ళని తెచ్చుకోవాలి? ఏవైనా అభివృద్ధి చెందిన జాతులు ఉన్నాయా? అవునమ్మా, పెరటి కోళ్ళకి అనుగుణమైన జాతులని కనుక మనం చూసుకున్నట్టయితే 1980sలో ఫస్ట్ బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు గిరిరాజా గిరిరాణి అనే ఒక వెరైటీని తీసుకొచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే ఆ రీసెర్చ్ స్టేషన్లో ఒక 2-3 రకాల బ్రాయిలర్ జాతులు ఉండేవి. అక్కడ ఉన్న అప్పుడు ఆ శాస్త్రవేత్తలు రామప్ప గారు అని ఉండేవారు, లేట్ ఆయన ఇప్పుడు చనిపోయారు. అని క్రాస్ చేసేసి ఒక మల్టీ కలర్డ్ బ్రాయిలర్ అనగానే తెల్లగా ఉంటుంది, లేయర్ అనగానే తెల్లగా ఉంటుంది, అలా కాకుండా ఆయన దగ్గర ఉన్న 3-4 జాతి విదేశీ జాతులు ఉండేవి. అవన్నీ క్రాస్ చేసి ఒక కలర్ఫుల్ బర్డ్ని ఒక దాన్ని డెవలప్ చేశాడు. ప్లూమేజ్ కూడా దాన్ని చూస్తే రకరకాల ఇకలతో ఎర్రగా తెల్లగా అంత స్పాటెడ్గా ప్లూమేజ్ ప్యాటర్న్ ఒకలాగా ఉండేది. మరీ బ్రాయిలర్ లాగా కాకుండా మరీ లేయర్ లాగా కాకుండా ఒక మధ్యస్థంగా ఉండే కోడి ఉండేది. ఇది ఫస్ట్ ఒక ఇంప్రూవ్డ్ వెరైటీ బెంగళూరు ద్వారా వచ్చింది. కాకపోతే దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు బ్రాయిలర్ ఇన్హెరిటెన్స్ ఎక్కువ వాడారు. బ్రాయిలర్ జాతులను ఎక్కువ వాడటం వల్ల ఇవి బాగా పెరిగిపోతాయి, 3 నుంచి 4-5 కిలోలు కూడా బరువు వస్తాయి. దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రిడేషన్ ప్రాబ్లం. బాగా ఇన్స్టాంట్గా సక్సెస్ అయింది మన గిరిరాజా గిరిరాణి. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఎప్పుడైతే మనం ఊర్లలో బయటకు వదిలిపెట్టేస్తామో అవి బాగా హెవీగా ఉండటం వల్ల ఫ్లైట్ ఉండదు, బర్డ్స్ ఎగిరిపోలేవు, పారిపోలేవు, పరిగెత్తలేవు. దానివల్ల కుక్కలు పిల్లులు పట్టుకోవటము, ఈ ప్రిడేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మన హైదరాబాద్లోనే పౌల్ట్రీ డైరెక్టరేట్ అని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళు వనరాజా వెరైటీ డెవలప్ చేశారు. ఇది కూడా ఆల్మోస్ట్ గిరిరాజా గిరిరాణి వెరైటీలాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రిడేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉందనే ఇన్పుట్స్ మనకి రైతుల నుంచి వస్తున్నాయో పీడీపీ వాళ్ళే ఇంకొక వెరైటీ తీసుకొచ్చారు. అదేమంటే గ్రామప్రియ అని. అంటే ఒక లేయర్ జాతిని ఒక బ్రాయిలర్ జాతిని క్రాస్ చేసి గ్రామప్రియ అనే వెరైటీ తీసుకొచ్చారు. ఇది మరీ వాటిలాగా పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటుంది. కొన్ని గుడ్లు కూడా ఎక్కువ పెడతారు, దాదాపు 200 గుడ్లు పెట్టారు. పరిమాణంలో కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి వాటికంటే కొద్దిగా పరిగెత్తే సామర్థ్యం ఎక్కువగా ఉండేది. కాకపోతే ఈ 3-4 వెరైటీస్ కూడా ఏవైతే డెవలప్ చేశారో సెంట్రల్ పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు కానీ, పీడీపీ వాళ్ళు కానీ, బెంగళూరు వాళ్ళు కానీ, వాళ్ళన్నీ కూడా విదేశీ జాతి కోళ్ళనే వాడారు ఒక వెరైటీ డెవలప్ చేయడానికి. ఆ విదేశీ జాతీయులు వాడటం వల్ల ఏంటంటే అడాప్టబిలిటీ ప్రాబ్లం కొద్దిగా ఉంది, డిసీజ్ రెసిస్టెన్స్ వ్యాధి నిరోధక శక్తి కొద్దిగా తక్కువగా ఉండేది. ఇవన్నిటిని చూసిన తర్వాత మనము పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ విశ్వవిద్యాలయం వాళ్ళు ఓకే ఈ మనం ఏదైతే 2-3 రకాల ప్రాబ్లమ్స్ చూస్తున్నామో వీటిని ఎలిమినేట్ చేస్తూ ఒక జాతి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము రాజశ్రీ బర్డ్ని 2003 నుంచి
మా రీసెర్చ్ స్టార్ట్ అయింది. 2008లో మేము రిలీజ్ చేసాం. దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. దీంట్లో ముఖ్యంగా మేము ఏం చేసినామంటే మన నాటుకోళ్ళు బాగా అన్నిటికీ తట్టుకుంటాయి. ఎలాంటి వాతావరణమైనా తట్టుకుంటాయి, ఎలాంటి వ్యాధులు ఉన్న అది తట్టుకుంటాయి, వాటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. కాబట్టి ఈ వెరైటీ డెవలప్ చేసే క్రమంలో మేము ఒక 25% ఈ నాటుకోళ్ళ రక్తాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసాం. ఇది ఒక జాతి, ఇట్స్ నాట్ ఎ క్రాస్ బ్రైడ్, ఒక సంకర జాతి కాదు. 3 విదేశీ జాతుల్ని మన నాటుకోళ్ళని 4 జాతుల్ని కలిపి సమ్మేళనం చేసి ఒక సింథటిక్ వెరైటీ డెవలప్ చేసాం. ఇదే రాజశ్రీ. దీంట్లో మామూలుగా ఒక 25% ఏమో నాటుకోళ్ళ రక్తం ఉంటుంది, ఓ 52% RIR, రోడ్ ఐలాండ్ రెడ్ అనే ఎగ్జోటిక్ బ్రీడ్ విదేశీ జాతి. అదేవిధంగా వైట్ లెగార్ని కూడా కొద్దిగా వాడటం జరిగింది, ఎందుకంటే లేయర్ బర్డ్స్ కాబట్టి. ఇట్లా 4-5 రకాల బర్డ్స్ని నాటుకోళ్ళను కూడా కలిపి మనం రాజశ్రీ వెరైటీని డెవలప్ చేసాము. ఈ రాజశ్రీ డెవలప్ చేసినప్పుడు మేము 2 పాయింట్స్ దృష్టిలో పెట్టుకున్నాం. ఒకటి, ఫార్మర్ ఒక్క గంట కూడా పెరటి కోళ్ళ గురించి టైం వేస్ట్ చేయకూడదు, ₹1 కూడా అదనంగా ఆయన ఖర్చు పెట్టకూడదు. మన నాటుకోళ్ళు ఎట్లా పెంచుకుంటున్నామో రైతు రాజశ్రీ కోళ్ళను కూడా అలాగే పెంచుకోవాలి. ఈ టార్గెట్స్ని అన్నీ పెట్టుకొని వేరే వెరైటీస్ అన్నిటినీ స్టడీ చేసి లాస్ట్కి రాజశ్రీని ఎవాల్వ్ చేశాము. ఇది నాటుకోళ్ళ కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది, మరీ ఎక్కువ పెద్దగా ఉంటుంది. పెట్ట అయితే ఒక 1.25-1.5 kg ఉంటుంది, పుంజ అయితే ఒక 2 కిలోలు ఉంటుంది. తర్వాత ఫ్రీ రేంజ్ కండిషన్కి బాగా ఉపయోగపడతాయి. ప్రిడేషన్ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇవి లైట్ వెయిట్. తర్వాత షాంక్ లెంత్ అంటే కాళ్ళు బాగా పొడుగ్గా ఉంటాయి భలే, కాబట్టి పరిగెత్తేది ఎగిరేది అది నాటుకోడికి మిమిక్ చేస్తుంది అనమాట. ఆ విధంగా రాజశ్రీ ఇన్స్టాంట్గా సక్సెస్ అయింది. సో దీని ప్రత్యేకతలు అంటే మీరు చెప్పిన ఈ సంగతులు అంటారు. అవును. సో గుడ్ల పరంగా కూడా ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా ఉందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు రాజశ్రీ కోళ్ళని ఎవాల్వ్ చేసేటప్పుడు మేము ఉపయోగించిన ముఖ్యమైన 2 జాతులు ఏంటంటే రోడ్ ఐలాండ్ రెడ్, వైట్ లెగార్న్. ఇవి 2 కూడా విదేశీ జాతులు, లేయర్ జాతులు. కాబట్టి లేయర్ ఇన్హెరిటెన్స్ అనేది ఎక్కువ ఉంది. బ్రాయిలర్ ఇన్హెరిటెన్స్ చాలా అసలు లేదని చెప్పాలి. దీనివల్ల మన రాజశ్రీ కోళ్ళు ఫామ్లో అయితే దాదాపు 175-200 కోళ్ళు పెట్టిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఫీల్డ్ కండిషన్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రాజశ్రీ కోడి పెట్టలు దాదాపు 140-150 గుడ్లు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఎగ్ ప్రొడక్షన్కి చాలా ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు మీ ఆఫీస్ అంటే మీ ఆర్గనైజేషన్లో మీరు క్రియేట్ చేశారు కదా రాజశ్రీ అనే జాతి రకాన్ని. సో ఇది ఎంతవరకు సర్క్యులేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? సర్క్యులేషన్ చాలా ఎక్కువగా ఉందమ్మా. ఈరోజు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు డిమాండ్ ఎంత ఉందంటే మా రీసెర్చ్ స్టేషన్ వాళ్ళ దగ్గర 2 నెలలకు సరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాల నుంచి, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా బుకింగ్స్ ఉన్నాయి మనకి. మద్రాస్ వాళ్ళు అడుగుతా ఉన్నారు, కేరళకి కూడా మన బర్డ్ పంపించడం జరిగింది, అంటే డిమాండ్ ఉంది, అక్కడ కూడా పంపించినాము. సో ఇట్ ఈస్ వైడ్లీ పాపులర్. ఓకే, వ్యాధి నిరోధక శక్తి అనేది ఏ విధంగా ఉంటుంది సరే రాజశ్రీ కోళ్ళలో, అంటే మిగతా కోళ్ళతో పోల్చుకున్నట్లయితే? బ్రాయిలర్ లేయర్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి ఉందని చెప్పాలమ్మా. ఇది ఎందుకంటే మనము 25% నాటుకోళ్ళ ఇన్హెరిటెన్స్ తీసుకొచ్చాము. సో మెయిన్ పర్పస్ అదే. అడాప్టబిలిటీ ఒకటి, అంటే మన క్లైమాటిక్ కండిషన్స్, మన వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోవాలి, వ్యాధి నిరోధక శక్తి కూడా పెరగాలి. ఈ రెండింటిని టార్గెట్ చేసి దాదాపు 25% ఇన్హెరిటెన్స్ మనం నాటుకోళ్ళ నుంచి తీసుకున్నాం. కాబట్టి ఈ బర్డ్స్ చాలా వరకు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్నాయని చెప్పచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనం జనరల్గా చూసుకున్నట్లే బ్రాయిలర్ కోళ్ళు, లేయర్ కోళ్ళు అని చెప్పి మాంసం కోసం ఒకటి, ఎగ్స్ కోసం ఒకటి మనం చేస్తూ ఉంటారు. సో అలాగే మన పెరటి కోళ్ళలో కూడా మాంసానికి, గుడ్లకి సంబంధించిన కోళ్ళు విడివిడిగా మనకు లభిస్తాయి? అట్లాంటి పరిస్థితి లేదండి. మామూలుగా గిరిరాజ, వనరాజ ఇవేంటంటే బ్రాయిలర్ టైపే. అవి 2-3 months కాగానే బాగా పెరుగుతాయి, 2-3 కిలోలు పెరుగుతాయి, కాబట్టి బ్రాయిలర్ అనుకోవచ్చు. కానీ బ్రాయిలర్ అనే ఒక ప్రత్యేక పదం మనం నాటుకోళ్ళల్లో, ముఖ్యంగా బ్యాక్యార్డ్ పౌల్ట్రీ పెరటి కోళ్ళల్లో చూడలేమండి. ఒకవేళ బ్రాయిలర్ బర్డ్నే కనుక మనం బ్యాక్యార్డ్లో పెరటి కోళ్ళలో పెంచాలంటే అది సాధ్యపడదు. ఎందుకంటే ప్రిడేషన్ ప్రాబ్లం, చుట్టుపక్కల కుక్కలు, పిల్లులు, పాములు, ముంగీసులు ఏవంటే అవి ఉంటాయి.
కాబట్టి హెవీ బర్డ్ని మనం ఎప్పుడూ పెరటి కోళ్ళకి సజెస్ట్ చేయం. కాబట్టి బ్రాయిలర్ అనేదాన్ని మనం పెరటి కోళ్ళకి సజెస్ట్ చేయం. ఓకే రైట్ సార్. ఇప్పుడు రైతులు సుమారుగా పెరటి కోళ్ళు పెంచుకోవాలనుకుంటే ఎంత సంఖ్య వరకు పెంచుకోవచ్చు? చాలా మంది రైతులు అడుగుతుంటారమ్మా, నాకు పెరడు ఉంది, నేను ఒక 25 కావాలా, 30 కావాలా, 40 కావాలనేసి. ఆ సంఖ్య మనము నిర్ధారించలేము. ఎందుకంటే మనకి ప్రతి రైతుకి ఇంటికి ఎంత పెరడు ఉంది అనేది చూసుకొని వాళ్ళు ఆ సంఖ్యను నిర్ధారించుకోవాలి. ఆయనకి గ్రేజింగ్ ఏరియా పెరడు తక్కువగా ఉంటే ఒక 5, 10, 12 బర్డ్స్ వేసుకోవచ్చు. లేదు సార్, నా ఇల్లు పొలంలోనే ఉంది, బావి దగ్గరే ఉంది, మేము కావలసినంత ఓపెన్ ప్లేస్ ఉందంటే అలాంటి వాళ్ళు 20, 30 బర్డ్స్ పెట్టుకున్నా కూడా పర్లేదు. కాబట్టి వాళ్ళకి ఊర్లో మధ్యలో ఉన్నారా, ఊరి చివరిలో ఉన్నారా, లేకపోతే ఇల్లు అసలు బావి దగ్గరే ఉందా, ఇలా చూసుకొని వాళ్ళకి ఎంత పెరడు ఉందో పెరడుని అనుగుణంగా వాళ్ళు ఒక 5, 10, 20, 30 కూడా పెట్టుకోవచ్చు. ఓకే రైట్ సార్. మనకి సుధాకర్ హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో నమస్తే అండి సుధాకర్ గారు. ఓకే, డాక్టర్ విరోజరావు గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి. ఏమండి? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి, ఏంటి మీకేం కావాలి? కడక్నాథ్ కోల్ గురించి కావాలండి. కడక్నాథ్ వెరైటీ. అవునండి, కడక్నాథ్ కోల్ గురించి కావాలి మాకు. రైట్ అండి. చాలా మంది వీళ్ళు ఈ మధ్య రైతు సోదరులందరూ కూడా కడక్నాథ్ అనే ఒక కోడి గురించి అడుగుతున్నారండి. మామూలుగా ఇది ఛత్తీస్గఢ్ గ్రామీణ ప్రాంతాలలో ట్రైబల్ ఏరియాలో ఉంటుంది. ఆ కడక్నాథ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బర్డ్ చిన్నగా ఉంటుంది, మొత్తం నల్లగా ఉంటుంది, దాని బ్లడ్ నల్లగా ఉంటుంది, మాంసం నల్లగా ఉంటుంది, తురాయి నల్లగా ఉంటుంది, కోస్తే కూడా నల్లగానే ఉంటుంది అనమాట. మాంసం కూడా నల్లగా ఉంటుంది, బర్డ్స్ కూడా ప్లూమేజ్ కూడా నల్లగా ఉంటుంది. అయితే మన వాళ్ళు చాలా మందికి నమ్మకం ఏంటంటే దీంట్లో ఏదో ఔషధ గుణాలు ఉన్నాయి, ఈ మాంసం తింటే మనకి మంచిది, ఎస్పెషల్లీ అఫ్రోడైజియాక్ ఎఫెక్ట్స్ అంటారు. అంటే అఫ్రోడైజియాక్ అంటే ఏమని చెప్పాలి, స్ట్రెంగ్త్, మేల్ స్ట్రెంగ్త్ పెంచేది అనుకుని. దిస్ ఈజ్ నాట్ ప్రూవ్డ్. ఈ అఫ్రోడైజియాక్ ఎఫెక్ట్ కడక్నాథ్ కోళ్ళల్లో ఉన్నది అనేది ప్రూవ్ కాలేదు మనకి ఇంతవరకు. కాకపోతే కడక్నాథ్ కోళ్ళు అనేది ఒక ఔషధ గుణాలు ఉన్నాయి, దీనివల్ల మనకి అఫ్రోడైజియాక్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఒకటి పాపులర్ అయ్యేలోకే, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో బాంబే, కల్కటా, హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా కడక్నాథ్ మీట్ బర్డ్ కిలో 500 నుంచి 1000 రూపాయలు కూడా అమ్ముతా ఉన్నారు. కాకపోతే వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకి కడక్నాథ్ ఫార్మ్స్ అయితే హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎక్కడ లేవండి. మనకి జబల్పూర్లో మాత్రం కడక్నాథ్ కోడి పిల్లలు కొన్ని దొరుకుతాయి, మనకి వేలలో దొరకకపోవచ్చు. కాకపోతే 500, 1000 కావాలంటే జబల్పూర్ వెటర్నరీ కాలేజీలో కడక్నాథ్ వెరైటీ ఇంకా ప్యూర్గా మెయింటైన్ చేసి అమ్ముతున్నారు. హైదరాబాద్ కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా కడక్నాథ్ వెరైటీని కమర్షియల్ స్కేల్లో ఎవరు పెంచట్లేదు. ఓకే రైట్ సార్. అంటే కడక్నాథ్ రకంలో స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు తను అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇది ఎప్పటి నుంచి వాడుకలో ఉంది సార్ ఇది కడక్నాథ్ రకం? కడక్నాథ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వెరైటీ. ఛత్తీస్గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాలో ఈ బర్డ్ నేచురల్గా ఉండేదే. ఎప్పుడైతే దీనికి ఔషధ గుణాలు ఉన్నాయన్నారో మెల్లగా బర్డ్ ఛత్తీస్గఢ్ గిరిజన ప్రాంతాల నుంచి మన అర్బన్ ఏరియాకి వచ్చేసిందో ఈ మార్కెట్ అనేది బాగా డిమాండ్ పెరిగింది. ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్స్, బాంబే, కల్కటా, హైదరాబాద్ ఎవరు అడిగినా కూడా సార్ దీనికి ఔషధ గుణాలు ఉన్నాయంటే ఈ కోళ్ళు కావాలి, ఈ కోడి పిల్లలకి చాలా డిమాండ్ ఉందని అన్నారు. దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్రూవ్డ్ యాజ్ ఆన్ టుడే. ఓకే, ఒకవేళ కోడి పిల్లలు కావాలంటే మాత్రం వారు అడిగినట్టు వాళ్ళు జబల్పూర్లో మా బ్రీడర్ స్టాక్ ఉంది, మిగతా ఎక్కడో కూడా మనకి బ్రీడర్ స్టాక్ లేదు. ఏవో 10, 12 లేకపోతే 50, 60 రీసెర్చ్ కోసం పెట్టుకున్నాం, కానీ కోడి పిల్లలు ఉత్పత్తి చేసి రైతులకు ఇచ్చే బ్రీడర్ ఫామ్ అయితే మన ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ లేవు. ఓకే రైట్ సార్. ఇప్పుడు పెరటి కోళ్ళను పెంచుకోదలుచుకునే వాళ్ళు కోళ్ళగూడు నిర్మించుకుంటూ ఉంటారు. సో కోళ్ళగూడు నిర్మించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కోళ్ళగూడు మామూలుగా మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ కొద్దిగా రైస్ చేసి నిర్మించుకోవడం మంచిదండి. అంటే భూమి నుంచి ఒక అడుగు 2 అడుగులో ఒక ఎత్తు పెట్టేసి ఆ కింద 1/2 ఇంచ్ బై 1/2 ఇంచ్ జాలి పెట్టి, అంటే కాళ్ళు ఇరుక్కుపోకూడదు, కానీ డ్రాపింగ్స్ ఏమన్నా కోడి రెట్ట ఏమన్నా వేస్తే కూడా అది కిందకి పడేలాగా ఉండాలి.
1/2 ఇంచ్ బై 1/2 ఇంచ్ మెష్ అనేది ఇక్కడ కింద పెట్టేసి చుట్టుపక్కల 1 ఇంచ్ బై 1 ఇంచ్ మెష్ పెట్టి పైన ఏదన్నా ఒక రేక్ వేసుకుంటే సరిపోతుంది. దానివల్ల ఏంటంటే 4 వైపుల నుంచి గాలి, వెలుతురు, ఎండ దానిలో ప్రెషర్ ఇస్తాయి కాబట్టి లోపట అంతరపరాన్నజీవులు కానీ బాహ్య పరాన్నజీవులు కానీ బ్యాక్టీరియా డెవలప్మెంట్ అనేది ఉండదు. మనకి ఎటు తిరిగి 4 వైపుల నుంచి ఏరేషన్ ఉండాలి, 4 వైపుల నుంచి మనకి వెలుతురు అనేది దానికి విస్తారంగా ఉండాలి. పైన మనం ఎయిర్ షీట్ వేసుకున్నా సరిపోతుందండి. ఓకే సార్, ఇప్పుడు కోళ్ళ కూడలో అంటే ఎన్ని కోళ్ళ వరకు మనం ఉంచుకోవచ్చు అందులో? నైట్ షెల్టర్లో మనము రాత్రులు మాత్రమే ఉంచుతాం, పగులు పూట ఉంచాం కాబట్టి ఒక 1 SFT పర్ బర్డ్, 1/2 SFT పర్ బర్డ్ అన్నా సరిపోతుంది. అంటే ఒక 5/5 గూడు 5/5 25 SFTలు వస్తుందండి. ఆ 25 SFTలో 25 కోళ్ళని కానీ 30 కోళ్ళని కానీ కూడా పెట్టుకోవచ్చు, మనకి ఇబ్బంది ఏం లేదు. 1/2 to 1 SFT పర్ బర్డ్ నైట్ షెల్టర్ ఏరియా సరిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు పెరటి కోళ్ళకు మనకి అందించే మేత రకాలు ఎన్ని ఉన్నాయి? సో ఎలాంటి మేతను మనం అందించాలి? పెరటు అనగానే ఫస్ట్ మనము 0 ఇన్పుట్ కండిషన్, మనము అదనంగా దానికి పెట్టకూడదు. మేము రాజశ్రీ ఎవాల్వ్ చేసినప్పుడు మా ఫస్ట్ టార్గెట్ అదే. దీనికి అదనంగా మేత ఏం లేకుండా పెరట్లో ఉండే మేతనే తిని పెరగాలనేది మా టార్గెట్. మనకి పెద్ద పెరడు ఉందనుకోండి, సీజన్లో దాదాపు ఇప్పుడు జూన్ నుంచి ఫిబ్రవరి దాకా చెదలో వేరే రకాల పురుగులు, పంటల మీద వచ్చే పురుగులు, రకరకాల పురుగులు ఉంటాయి కాబట్టి అవి తినేస్తాయి. ఉసులు తింటాయి, చెదలు తింటాయి, అన్ని రకాల పురుగులు తింటాయి. దాంతోపాటు వెజిటేషన్ కూడా తింటాయి, లేత లేత ఆకుల్ని వాటిని అన్నింటినీ కొరుకొని తినేస్తాయి అన్నమాట. కాబట్టి వీటి ప్రత్యేకంగా ఈ కాలంలో ఎలాంటి మేత అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ సంఖ్యలో ఉండి గ్రేజింగ్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు మాత్రం మనం సప్లిమెంటరీ ఫీడ్ అని చెప్తాము. దాంట్లో కూడా మనము ఎక్కువ అంటే కాస్ట్లీ ఫీడ్ ఏం చెప్పట్లేదండి. నేను మామూలుగా రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే 3 ఇంగ్రీడియంట్స్ చాలు మనకి. ఒకటి పల్లి చెక్క, వేరుశెనగ చెక్క అంటాం మామూలుగా. ఒక పిరికెడు వేరుశెనగ చెక్క తీసుకొని రాత్రి ఒక చిన్న గిన్నెలో నానబెట్టేస్తే పొద్దుటి వరకు అది మెత్తగా అయిపోతుంది. ఒక పిరికెడు వేరుశెనగ చెక్కకి ఇంకో సేమ్ ఈక్వల్ ఇంకో పిరికెడు తౌడు, ఆ తర్వాత ఇంట్లో మిగిలిపోయిన రాత్రి అన్నం కానీ పాచిపోయిన అన్నం కానీ ఉంటే సరిపోతుంది. లేదంటే ఒక పిరికెడు నూకలు లేదా మక్కలు గ్రైండ్ చేసినవి, జొన్నలు కానీ ఏమైనా గ్రైండ్ చేసి ఉంటే అవి ఒక పిరికెడు అంటే 3 పిరికెళ్ళు తీసి ముద్దలాగా చేసేసి మధ్యాహ్నం పూట వాటికి ఇస్తే సరిపోతుంది. దానికి అదనంగా ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. ప్రత్యేకంగా ఇస్తే ఇంకా అది పెరటికోళ్ళు అని అంటాం. ఓకే రైట్ సార్, ఇప్పుడు అంతర్పరాన్న జీవుల గురించి మాట్లాడుకుంటే సాధారణంగా కోళ్ళకు వచ్చే జబ్బులు ఏ విధంగా ఉంటాయి, వాటి వ్యాధులు? మనకి 3-4 రకాల వ్యాధులు అన్ని కోళ్ళకు వస్తాయి. మామూలుగా కొక్కెర రోగం అంటాం. ఇప్పుడు సీజన్ వర్షాలు పడ్డ తర్వాత ఈ చలికాలం కొక్కెర రోగం ఒకటి వస్తుంది, మోస్ట్ కామన్ వైరల్ డిసీజ్. ఆ తర్వాత ఒకటి అమ్మోరు అంటాము. అమ్మోరు అంటే మనకి బొబ్బ రోగం అంటాము. మామూలుగా మనకు వచ్చినట్టు చికెన్ పాక్స్ లాగా వస్తుంది. ఇవి తర్వాత వైట్ బ్యాసిలరీ డయేరియా. వర్షాకాలం తర్వాత ఈ మురుగు నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగేస్తుంటాయి కాబట్టి బ్యాసిలరీ డయేరియా అంటే తెల్ల పారుడు రోగం అంటాము. ఇలాంటి 2-3 రకాల వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులన్నిటికి కూడా ఇప్పుడు టీకాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కూడా రైతు సోదరులు కనుక కోడి పిల్లల్ని పెంచుకోవాలంటే సప్లై చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు కనుక్కోవాలి. వాటికి కూర్కుడు రోగానికి టీకా ఇచ్చారా, అమ్మవారికి టీకా ఇచ్చారా, ఇంకా 1 or 2 టీకాలు ఉంటాయి. అవి టీకాలు ఇస్తే సరిపోతుందండి. ఈ టీకాలన్నీ కూడా మనం కోడి పిల్లలకి 1 నుంచి 6 వారాల లోపల ఇచ్చేస్తాం. సో ఏ సోర్స్ నుంచి వాళ్ళు కోడి పిల్లలు తీసుకొచ్చుకున్న, ప్రభుత్వ ఫార్మ్స్ నుంచి కానీ ప్రైవేట్ ఫార్మ్స్ నుంచి, ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చినా బర్డ్స్కి ఇచ్చిన వ్యాక్సినేషన్ షెడ్యూల్ 1వ వారం పుట్టిన 1 డే నుంచి 1 డే రోజు మెరెక్స్ ఇస్తాము, తర్వాత ఐబిడి ఇస్తాము, తర్వాత ఈ కొక్కెర రోగానికి టీకాలు ఇస్తాము, తర్వాత చివరిగా మనము ఈ మసూచి లేకపోతే చికెన్ పాక్స్కి ఇస్తాము. ఈ టీకాలన్నీ వేసిన బర్డ్స్ వస్తే వాటికి వ్యాధులు రావు. కమింగ్ టు బ్యాక్టీరియల్ డిసీజ్, వైట్ బ్యాసిలరీ డయేరియా అనేది వెరీ కామన్. ఇది బ్యాసిలస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది, నీళ్ళ నుంచి వస్తుంది. సో ముఖ్యంగా ఈ సీజన్లో వర్షాకాలంలో మురుగు నీళ్ళు అక్కడ పోకుండా వాటిని కనుక ప్రివెంట్ చేయగలిగితే సరిపోతుంది. ఒకవేళ వచ్చినప్పటికీ
ఉంది, మన ఆక్సిటెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ దొరుకుతుందన్నమాట. ఇది 5 to 10 mg per లీటర్, 1 లీటర్లో ఆక్సిటెట్రాసైక్లిన్ అనేది పొడి కలుపుకొని అవి కోళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నీళ్లు తాపిస్తే సరిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు వ్యాధుల గురించి చెప్పుకున్నట్లయితే కొక్కెర రోగం అని చెప్పారు. సో ఈ కొక్కెర రోగం అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? కొక్కెర రోగం వస్తే ఊర్లలో ముడుచుకొని కూర్చుంటుందండి. కోడి అంతా ముడుచుకొని కూర్చుంటుంది, కళ్ళు మూసుకొని కూరుకుతూ ఉంటుంది. అందుకే దాన్ని కొక్కెర రోగం, కూరుకుడు రోగం అంటారు, కొక్కెర రోగం అంటారు అనమాట. అంత దగ్గరగా వచ్చి ముడుచుకొని పోయి కూరుకుతూ ఉంటుంది. అది అని రెట్ట కనుక చూస్తే వైటిష్ ఎల్లో, వాటరీగా ఉంటుంది, లెమన్ ఎల్లో టైప్లో రెట్ట వస్తుంది, లూజ్గా ఉంటుంది, లెమన్ ఎల్లో టైప్లో ఉంటుంది. ఇది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అనమాట. సో దీనికి వ్యాక్సిన్ అనేది మనము ఉందండి, ఉంది. ఇవి మామూలుగా మన గ్రామీణ ప్రాంతాల్లో వెటనరీ డాక్టర్ వాళ్ళు ఈ కొక్కెర రోగానికి వ్యాక్సిన్స్ ఫ్రీగా ఇస్తారు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఊరు వాళ్ళంతా ఒకేసారి వేయించుకోవాలి. ఒక 10 దినాల్లో లేపించుకుంటారు, 10 దినాల్లో లేపించుకోరు, ఇట్లా ఉంటే మనము దాన్ని టోటల్గా కంట్రోల్ చేయలేము. ఫ్రీగానే వస్తుంది. తర్వాత అది మామూలుగా ముక్కులలో కళ్ళల్లో వేసేది, పెద్ద ఇంజెక్షన్ లాంటిది ఏం కాదు. దాన్ని రీకాన్స్టిట్యూట్ చేసేసి పిల్లలు, మన చిన్న పిల్లలకి తాపుతాం, డ్రాపర్స్ ఉంటాయి కదా, ఆ డ్రాపర్స్ లాంటి వాటితో ముక్కుల్లోనూ కళ్ళల్లోనూ ఆ డ్రాప్స్ వేస్తూ పోతే సరిపోతుంది. కాబట్టి ఒక గ్రామాన్ని అంతా యూనిట్గా తీసుకొని కనుక చేస్తే ఈ సమస్య నుంచి ఈజీగా మనం బయటపడవచ్చు. సో ఒకసారి మనం వ్యాక్సిన్ ఇప్పిస్తే మళ్ళీ కొక్కెర రోగం అనేది వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇంకొక 6 నెలలకి ఇచ్చేస్తే సరిపోతుందండి. ఈ రోజు ఇచ్చారు, మళ్ళీ 6 నెలలకి ఇస్తే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఒకవేళ కనుక మన దగ్గర వెటనరీ డాక్టర్ దగ్గర వ్యాక్సిన్ అవైలబుల్ లేదని కూడా అంటే, లసోటా వ్యాక్సిన్ అంటే ఏ పౌల్ట్రీ అంటే మన పశువుల మందులు ఆడేవాళ్ళు ఎవరన్నా లసోటా వ్యాక్సిన్ అంటే ఎవరన్నా ఇస్తారు. అవి కూడా తీసుకొచ్చి రీకాన్స్టిట్యూట్ చేసుకొని మనమే చేసేసుకోవచ్చు. ఓకే, సో రైట్స్ మనం షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సో పెరటి కోళ్ళ పెంపకంలో మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పశు సంపద కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇందాక చూసుకున్నట్లయితే మనం పెరటి కోళ్ళలో వచ్చే వ్యాధుల గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా అంతర్పరాన్న జీవులు అంటే ఏంటి, అసలు ఏ విధంగా వస్తాయి, ఎలా నివారించుకోవాలి? ఊర్లలో మన నాటుకోళ్ళన్నీ బయట తిరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ కాలువలు ఎక్కడంటే అక్కడ నీళ్ళు తాగుతూ ఉంటాయి. అంటే మామూలుగా మనుషులకు ఉన్నట్టే వాటికి కూడా అంతర్పరాన్న జీవులు, ముఖ్యంగా రౌండ్ వామ్స్ అంటే నట్టలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అక్కడక్కడ ఎక్కడైనా చిన్నపాటి బద్దె పురుగులు లాంటివి కూడా పడుతూ ఉంటాయి. వీటినే ముఖ్యమైన అంతర్పరాన్న జీవులు అండి మనకి. ఈ అంతర్పరాన్న జీవులకు కూడా చాలా ఎఫెక్టివ్ మెడిసిన్, పైపర్జిన్ అడిపేట్ అనేది దొరుకుతుంది. ఇది ప్రతి మన రాష్ట్రంలో ఉన్న, ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మన వెటనరీ హాస్పిటల్లో కూడా ఈ అంతర్పరాన్న జీవులకి పైపర్జిన్ అడిపేట్ అనే మందు ఉంది. అది ఫ్రీగా ఇస్తారండి. అవి మామూలుగా కోళ్ళకి వాళ్ళు చెప్పిన మోతాదులో కోడి సైజుని పట్టుకొని 0.5 ml నుంచి 1 ml వరకు తాపిచ్చేస్తే నట్టలన్నీ పంచ్ అవుట్ అవుతాయి. ఇది కూడా గ్రామం అంతా ఒకేసారి ఒక యూనిట్గా చేయాలి. ఒకసారి మనం 4-5 ఇళ్ళల్లో పైపర్జిన్ అడిపెట్టి తాపిస్తే ఆ నట్టలు పడిపోతాయి. కానీ మిగతా కోళ్ళల్లో ఇంకా అవి క్యారీ చేస్తూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ క్రాస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. వాటి ఫీకల్ మ్యాటర్లో మళ్ళీ గుడ్లు వస్తాయి. ఇవి మళ్ళీ అక్కడ పోవటము, నీళ్ళు తాగటము, లేకపోతే అక్కడ పురుగులు తింటాము, మళ్ళీ వాటిలో గుడ్లు రావటము, అంతర్పరాన్న జీవులు మళ్ళీ డెవలప్ కావటం జరుగుతుంది. కాబట్టి నట్టల నివారణ అనేది కూడా కోళ్ళల్లో ముఖ్యంగా ఒక విలేజ్ యాజ్ ఏ యూనిట్, ఒక ఉద్యమం లాగా చేయాలి. చాలా చీప్ మెడిసిన్. ఒక్కొక్క కోడికి మనకి 50 పైసలు కూడా ఖర్చు కాదు. అందరినీ కలిసి ఎన్ని కోళ్ళునే లెక్కేసుకొని 50 పైసలు ఇస్ జస్ట్ నథింగ్. కానీ అవి కూడా పెద్ద ట్రీట్మెంట్ కూడా ఏం లేదు. ఒక చిన్న ఇంజెక్షన్ తీసుకొని ప్రతి కోడికి 0.5 ml లేకపోతే 1 ml ఆ శరీర పరిమాణాన్ని పట్టి తాపిస్తే సరిపోతుంది. ఆ విధంగా గ్రామ ప్రజలందరూ కలిసి చేయించుకుంటే నట్టల్ని ఈజీగా మనం నివారించుకోవచ్చు.
సార్ మీరు చెప్తున్నదంటే అంత పాసిబుల్ అవ్వదేమో అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ ఒకటేసారి చేయించాలి అంటే ఇబ్బంది కదా సార్, అది సాధ్యమయ్యే పని అంటారా? చేయాలమ్మా, తప్పని పరిస్థితి. ఎందుకంటే ఊర్లో సగం కోళ్ళకి మనం మందు తాపాము, దాంట్లో ఉన్న నట్టలన్నీ పడిపోతాయి. కానీ ఇంకా సగం కోళ్ళల్లో నట్టలు ఉన్నాయి. ఆ నట్టల నుంచి మామూలుగా గుడ్లు బయటకు వస్తాయి. ఆ గుడ్లు మనం రెట్టేసినప్పుడు రెట్టలో బయటకు వస్తాయి. మళ్ళీ గ్రౌండ్ అంతా కంటామినేటెడ్. ఈ కోళ్ళు ఆ కోళ్ళు కామన్ ఈ గ్రేజింగ్ ఏరియాలో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి రీఇన్ఫెక్షన్ ఛాన్స్ 100% ఉంటుంది. కాబట్టి అది సక్సెస్ కావాలంటే మాత్రము గ్రామం మొత్తం తీసుకోవాలి. దానికి గ్రామ పెద్దలు, సర్పంచులు వాళ్ళు కొద్దిగా ముందుకు వచ్చేసి ఈ ఒక ఈవినింగ్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఈవినింగ్ యాక్టివిటీ. ఒకసారి మనం 3 నెలలకోసారి ఒకరోజు సాయంత్రం మనం కనుక చేస్తే చాలు. రాత్రి 7 గంటలకి కార్యక్రమం స్టార్ట్ చేసామనుకోండి, అన్ని ఇళ్లలో కూడా కోళ్ళన్నీ గంపల కిందనో గుళ్ళల్లోనూ ఉంటాయి. ఇంటింటికి పోయి తాపిచ్చేసి వస్తే బాయ్స్ గర్ల్స్ ఎవరన్నా కూడా తాపొచ్చు. ఊళ్ళలో ఉండే యూత్ ఎవరన్నా కూడా ఒక యూత్ యాక్టివిటీగా అయినా టేకప్ చేయొచ్చు. అట్లా చేస్తేనే, అదర్వైజ్ ఏమవుతుందంటే రీఇన్ఫెక్షన్ జరుగుతుంది. దీన్ని మనం సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ చేయలేము. ఒకసారి అంతర్పరాన్న జీవుల ప్రభావంకి అంటే వచ్చిన తర్వాత మనం ఈ యాక్టివిటీ చేపట్టాలంటారా, రాకముందు చేయొచ్చు అంటారా? మామూలుగా మేము ఒక 3 నెలలకోసారి ఇది ఒక యాక్టివిటీ లాగా చేయమని చెప్తున్నామండి. 3 నెలలకోసారి కొద్ది పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, లేకపోతే గ్రౌండ్లో నుంచి రీఇన్ఫెక్షన్ వస్తాయి. 3 నెలల కంటే సంవత్సరంలో ఒక 4 సార్లు మనము డీవార్మింగ్ యాక్టివిటీ కనుక ఒక ఉద్యమ స్ఫూర్తితో చేస్తే గ్రామం కూడా మనం నట్టలు లేకుండా నివారించుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు కోళ్ళలో వచ్చే బాహ్య పరాన్న జీవులు ఏంటి, వాటిని ఎలా నివారించాలి? కోడి పెయిన్ చాలా కామన్ అండి. కోడి పెయిన్ వచ్చిందంటే అది పోవటం చాలా కష్టం. చాలా సన్నగా ఉంటాయి. కోడి పెయిన్ కోళ్ళ చుట్టూతో కోళ్ళ నుంచి గంపలు, ఆ గంప గోడలు ఎక్కడ ఉన్నా కూడా కోడి పెయిన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. దీనికి మంచి ఎఫెక్టివ్ మెడిసిన్ బుటాక్స్ అని దొరుకుతుందండి. మామూలుగా పెద్ద పశువులు అంటే గొర్రెలకి, మేకలకి, ఆవులకి అన్నిటికీ కూడా వాడతాం ఇదే బుటాక్స్ అనేది. ఈ బుటాక్స్ అనే ద్రావణాన్ని మందుని తీసుకొని వచ్చేసి ఒక చిన్నపాటి డ్రమ్, పెద్ద డ్రమ్ ఏం అవసరం లేదు, ఒక చిన్న డ్రమ్ములో ముంచి నీళ్లు కలుపుకొని ప్రతి కోడిని ముంచి తీయాలి. దాంట్లోంచి టోటల్గా బర్డ్ని టోటల్గా దాంట్లో ముంచి బయటికి తీయాలి. అట్లా మొత్తం బర్డ్స్ని ముంచి బయటపడేసిన తర్వాత ఈ బుటాక్స్ వాటర్ ఏదైతే డ్రమ్లో మిగిలినాయో ఈ బుటాక్స్ ద్రావణాన్ని ఆ కోళ్ళు ఉండే ఆ గూడు, రాత్రి గూడు కానీ లేకపోతే గంపలు కానీ ఏముంటాయో మొత్తం స్ప్రే చేయాలి. గ్రౌండ్ మీద గోడలకి చుట్టుపక్కల ఉండే అన్నీ స్ప్రే చేస్తే ఆ గోడలకి అక్కడ ఉండే ఎగ్స్, అక్కడ ఉండే ఇవి కూడా అన్నీ కంట్రోల్ అయిపోతాయి. బుటాక్స్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్. కోళ్ళతో పాటు కోళ్ళల్లో ఉండే పరిసర ప్రాంతాలు, గూళ్ళు, గోడలు, వస్తువులు, గంపలు ఏమన్నా కూడా వాటిని కూడా బుటాక్స్ స్ప్రే చేసామనుకోండి, అది ఎఫెక్టివ్గా కంట్రోల్ అవుతుంది. ఓకే రైట్ సార్. సుధాకర్ హైదరాబాద్ నుంచి మనకు ఖమ్మం నుంచి రెడీగా ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. సో మనకు విరోజరావు గారు డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి సుధాకర్ గారు, అడగండి, మీకు ప్రశ్న అడగండి. సో వెంకటరెడ్డి గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. ఓకే, మీ సందేహం ఏంటో అడగండి. 10-15 గుడ్లు పెడతాయి కదండి. అయితే ఇప్పుడు మా పిల్లలకు వచ్చేసరికి ఈ 5-6 పిల్లలే చేస్తాయి, 10 గుడ్డని వేస్ట్ అనేది. దీని గురించి గుడ్లు మనం ఏమన్నా పిల్లలు చేపించే ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయని చెప్తారంటే. మీకు అండి ఎన్ని కోళ్ళు ఉన్నాయండి? హలో వెంకటరెడ్డి గారు, ఎన్ని కోళ్ళు ఉన్నాయి మీకు? ఒక 7 కోళ్ళు ఉన్నాయండి. 7-8 ఉన్నాయి. రైట్. ఓకే. వెంకటరెడ్డి గారు అడిగే క్వశ్చన్ ఏంటంటే, కోళ్ళు గుడ్లు పెడతా ఉన్నాయి, పిల్లలు చేపించినప్పుడు మాత్రం హ్యాచింగ్ సరిగ్గా కావట్లేదు. 12 గుడ్లు 15 గుడ్లు పెడితే 6 గుడ్లు 7 గుడ్లు పిల్లలు ఎడుగుతూ ఉన్నాయి, మిగతా అన్ని కోడి గుడ్లు మురిగిపోతూ ఉన్నాయి అంటా ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా ఏం చేస్తారంటే అండి, ఈ గుడ్లను తీసుకొని వెళ్ళి ఎక్కడో ఉప్పు దీంట్లో జాడీలోనో లేకపోతే ఎక్కడో పెట్టేస్తారు. సో వీటిని జాగ్రత్తగా అంటే ఎందుకంటే ఈ కోడి 10 రోజులు 12 రోజులు గుడ్లు పెట్టిన తర్వాతనే అన్ని పొద్దుకు వస్తుంది. పొద్దుకు వచ్చినప్పుడే పొద్దుగు మీద కూర్చోబెడతారు. ఈ 10-12 రోజులు కూడా గుడ్లని జాగ్రత్తగా మనం నిల్వ చేసుకోవాలి. ఎండ పడకూడదు, ఎక్కువ వేడి ఉండకూడదు, అట్లా అనేసి అసలే గాలి లేని ప్రదేశం ఉండకూడదు.
టెంపరేచర్ తక్కువగా ఉండాలి. ఆ తర్వాత నీళ్ళలో ముంచటము, లేకపోతే నీళ్ళలో ముంచి తీయటం. చాలామంది మురిగిపోయిన గుడ్డ, మంచి గుడ్డ అని నీళ్ళు లేచి చూస్తారు. ఆ గుడ్డు చుట్టూ ఉండే మైక్రో పోర్స్, చిన్న చిన్న రంధ్రాలు, కంటికి కనపడిన రంధ్రాలు ఉంటాయి. దాని ద్వారానే యాక్చువల్లీ మనకి గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది. గాలి లోపలికి రావటం, పోవటం, నీళ్ళలో ముంచేస్తారు. అట్లాంటివి చేయకూడదు. గుడ్లని చాలా జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలా. గాలి బాగా సోకే ప్రదేశంలో పెట్టుకోవాలా. టెంపరేచర్ తక్కువగా ఉండాలి. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్, పిండం పెరుగుదల కొద్ది లెవెల్కి జరిగి చచ్చిపోతుంది. కాబట్టి ఈ కండిషన్స్ని వాళ్ళు సరిగ్గా ఫుల్ఫిల్ చేసుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకొని పొడిగా ఉండే ప్రదేశంలో పెట్టుకోవాలా, చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టుకోవాలా, గాలి బాగా వచ్చే ప్రదేశంలో పెట్టుకోవాలా. గుడ్లను కనుక జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే సక్సెస్ఫుల్గా వచ్చాయి. తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా నీళ్ళల్లో ముంచి తీయకూడదు. ఇది మురిగిపోయిన గుడ్డ, మంచి గుడ్డ నీళ్ళల్లో ముంచి తీసిన తర్వాత దాని చుట్టూతో ఉండే పోర్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోయిన తర్వాత ఏరేషన్, గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరగదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చేసుకుంటే వాళ్ళకి హ్యాచబిలిటీ బాగుంటుంది. ఓకే సార్. సో పెరటి కోడి పిల్లల పెంపకం ద్వారా మన స్వయం ఉపాధిని ఏ విధంగా పొందవచ్చు అంటారు? ఇది చాలా ముఖ్యమైన యాక్టివిటీ అండి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది, వందల మంది రైతులు వస్తున్నారు. వాళ్ళ నీడ్స్ ఎలా ఉంటే చాలా తక్కువ కోళ్ళు కావాలి. మాకు ఒక 10 చాలు సార్, 15 చాలు సార్, 20 చాలు సార్ అని. ఏ స్థాయిలో ఉండాలి? అవి 6 వారాలు ఉండాలి. వాటికి ఆల్రెడీ వ్యాక్సిన్ వేసి ఉండాలి. అట్లాంటివి తీసుకెళ్తేనే రైతు సోదరుల దగ్గర కోళ్ళు పెరట్లో బతుకుతాయి. అంటే హ్యాచరీ వాళ్ళు ఏం చేస్తారు? ఒకరోజు కోడి పిల్లల్ని ఉత్పత్తి చేసి ఇస్తారు. మరి ఈ ఒకరోజు కోడి పిల్లల్ని 6 వారాల దాకా పెంచి వాటికి కావాల్సిన వ్యాక్సిన్స్ అన్నీ వేసి రైతులకు కనుక అమ్మితే రైతు సోదరులకి ఉపయోగం. తర్వాత ఒక ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ లాగా ఉంటుందండి. ఇప్పుడు మేము చాలామందిని అడుగుతున్నాం, యూత్ని, ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ బ్రాయిలర్ కోళ్ళు అవి పెట్టుకొని ఉంటారు, ఇప్పుడు బ్రాయిలర్ బిజినెస్ జరుగుతలేదు, కోళ్ళ షెడ్లు ఖాళీగా ఉన్నాయి, మా దగ్గర చిన్నపాటి పెట్టుబడితో సరిపోతుంది అనుకుంటే అట్లాంటి యూత్ని మేము చాలా ఎంకరేజ్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ మదర్ యూనిట్స్ అంటాము వీటిని. అంటే ఒకరోజు కోడి పిల్లలు మా దగ్గర హ్యాచరీలో కొనుక్కొని వెళ్తారు. వాళ్ళ షెడ్లో బ్రాయిలర్ కోడి పిల్లలు లేకపోతే లేయర్ కోడి పిల్లలు పెంచినట్టే పెంచుతారు. అన్నీ 6 వారాలు పెంచుతారు. ఈ 6 వారాల్లో మేము ఇచ్చిన వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం వాటికి అన్ని టీకాలు ఇస్తారు. తర్వాత రైతు సోదరులకు అమ్ముకుంటారు. ఈ మదర్ యూనిట్స్ పెట్టుకునే యూత్ కనుక వస్తే చాలా మంచి బిజినెస్ జరుగుతుందండి. తర్వాత టైం కూడా తక్కువ. మా దగ్గర నుంచి తీసుకెళ్ళిన 6 వారాలకి ఆయన రైతు సోదరులకు అమ్ముకోవచ్చు. అంటే ఒక నెలన్నరల 2 నెలల్లో వాళ్ళు పెట్టిన వాటికి బిజినెస్ కంప్లీట్ అయ్యి రిటర్న్స్ కూడా వస్తాయి. వెరీ షార్ట్ జెస్టేషన్ పీరియడ్. అట్లా ఒక షెడ్లో దాదాపు 6 బ్యాచ్లు సంవత్సరానికి తీయచ్చు. ఆ 6 బ్యాచ్లు కూడా వాళ్ళ గ్రామంలో వాళ్ళ మండలంలో అమ్ముకుంటే సరిపోతుంది. కాబట్టి యూత్ ఎవరన్నా కూడా షెడ్ నిర్మించుకొని కానీ ఆల్రెడీ బ్రాయిలర్ షెడ్లు అట్లాంటివి పెట్టుకొని ఇప్పుడు ఖాళీగా పెడుతున్న యూత్ అందరు కూడా ఈ మదర్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఈరోజు రాజశ్రీ కోడి పిల్ల మా దగ్గరికి వస్తే 20 రూపాయలకి చిక్కు చొప్పున అమ్ముతున్నాము. అవి పెంచడానికి ఇంకొక 20-25 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 45 రూపాయల లోపల 6 వారాలు ఇంక్లూడింగ్ వ్యాక్సినేషన్ అంతా ఆయనకు ప్రొడక్షన్ కాస్ట్ వస్తుంది. 60 రూపాయలైనా 70 రూపాయలైనా ఈరోజు రైతు సోదరులు రెడీగా ఉన్నారు కొనుక్కోవడానికి. అంటే ప్రతి బర్డ్ మీద మినిమం ఆయన ఒక 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఒక 1000 కోళ్ళు పెట్టారనుకోండి, 10,000 రూపాయలు 6 వారాల్లో. అట్లా 6 బ్యాచ్లు పెట్టారనుకోండి, 60,000 రూపాయలు వస్తాయి. కాబట్టి ఇది ఒక మంచి యాక్టివిటీ. తర్వాత దీనికి చాలా డిమాండ్ ఉంది. రాజశ్రీ కోళ్ళకి చాలా డిమాండ్ ఉంది. కాబట్టి ఏ యూత్ అయినా కూడా దీన్ని ఒక ఎంటర్ప్రైజ్గా, స్వయం ఉపాధి ఎంటర్ప్రైజ్గా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే రైట్ సార్. ఇప్పుడు పెరటి కోళ్ళ గురించి మాట్లాడుకుంటే వాటి జీవితకాలం అనేది ఎంత ఉంటుంది? ఏ దశలో అవి గుడ్లు పెట్టే దశకు వచ్చాయి, పొదిగే దశకు ఏ విధంగా వస్తాయి? రైట్ అమ్మా. మామూలుగా మనం కనుక ఒక కోడి పిల్ల ఈరోజు పుడితే 150 రోజులకి ఎగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతాయి. 150-160 రోజుల్లో ఎగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతాయి. ఎగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి గుడ్ల ఉత్పత్తి స్టార్ట్ అయిన తర్వాత 1 సంవత్సరం మనము కంప్లీట్గా వాటిని ఎగ్ ప్రొడక్షన్కి వాడుకోవచ్చు. అంటే ఈ ఒక 5 నెలలు, అవి ఒక 12 నెలలు, 17 నుంచి 18 నెలలు, సంవత్సరంన్నర వరకు మనం కోళ్ళని మన దగ్గర పెట్టుకోవచ్చు. ఏ కోడైనా కూడా 150-160-170 రోజుల మధ్యలోనే ఎగ్ ప్రొడక్షన్కి వస్తాయి. వచ్చిన తర్వాత సంవత్సరం అంతా పెడతాయి.
మరి ఈ రాజశ్రీ కోళ్ళు కానీ గ్రామప్రియ ఇలాంటి కోళ్ళు ఏం చేస్తాయంటే సంవత్సరం లోపల కనీసం అంటే 150-170 కోళ్ళు కోడిగుడ్లు పెడతాయి. అంటే ఒక్కొక్క కోడి తత్వాన్ని బట్టి ఒక 4-5 గుడ్లు పెట్టేసి పాజ్ ఇస్తుంది, అది 2 రోజులు 3 రోజులు ఆగుద్ది, మళ్ళీ ఎగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ సంవత్సరం అంతా తీసుకుంటే మనకి 150-170 గుడ్లు వస్తాయి అన్నమాట. సో అది పెట్టలు. పుంజులు కూడా 6 months వచ్చేలాకే బాగా అడల్ట్ బర్డ్ లాగా తయారవుతుంది. దాదాపు 1.7 నుంచి 2 kgs పెరుగుతుంది. కావాల్సినన్ని మనకి అన్ని పుంజులు అవసరం లేదు కాబట్టి చాలా డిమాండ్ ఉంది. ఈరోజు 250 రూపాయలు పర్ కేజీ లైవ్ వెయిట్ అంటే ఇమీడియట్గా తీసుకుంటున్నారు. మనకు కావాల్సిన అన్ని పుంజుల్ని పెట్టుకొని మిగతా పుంజులన్నింటినీ కూడా అమ్మేసుకోవడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే రైట్ సార్. ఇప్పుడు పెరటి కోళ్ళ ద్వారా వచ్చిన కోళ్ళకి మార్కెట్ పరంగా ఎలాంటి డిమాండ్ ఉంది? ఈ నాటుకోళ్ళకి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ అండి. మామూలుగా మన మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నాటుకోడి అంటే ప్రీమియం ప్రైస్. బ్రాయిలర్ కోడి కనుక 175 రూపీస్ కేజీ ఉంది, 60 రూపీస్ కేజీ ఉంది, 80 రూపీస్ కేజీ ఉందంటే 150 రూపాయలకి ఏ రోజు కూడా నాటుకోడి మా రేటు తగ్గలేదు. 150. ఇప్పుడు బోనాలు 200-250 రూపాయలు కిలో అవుతుంది. కాబట్టి డిమాండ్ చాలా ఉంది. సో సీజన్ బట్టి డిమాండ్ ఉంది. మనం ప్లాన్ కూడా చేసుకోవచ్చు ఆ విధంగా. తర్వాత చాలా మంది ఏమంటారంటే ఈ బ్రాయిలర్ కోళ్ళకి నాటుకోళ్ళకి డిఫరెన్స్ ఏందని అడుగుతారు. బ్రాయిలర్ కోడి ఒక 40 daysలో దాని లైఫ్ అయిపోతుందండి. ఈరోజు పెడితే 40th డేకి బ్రాయిలర్ కోడి పెరుగుతుంది, 2 కేజీలు బరువు వస్తుంది, దాన్ని అమ్మేస్తాం. 40 రోజుల తర్వాత ఎవరు ఉంచుకుంటే అది మనల్ని తినేస్తుంది. సో వెరీ షార్ట్ ప్రొడక్ట్ లైఫ్ స్పాన్ అనమాట. మీట్ చాలా టెండర్గా ఉంటుంది. మీరు బ్రాయిలర్ మీట్ చూస్తే టెండర్గా మెత్తగా ఉంటుంది. అదే ఈ నాటుకోళ్ళవి కానీ లేకపోతే ఈ రాజశ్రీ లాంటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపు కనీసం 4-5 నెలలు 6 నెలలు కొన్ని సంవత్సరం అంతా ఉంటాయి. కాబట్టి ఆ మజిల్ను కొద్దిగా టఫ్నెస్ వస్తుంది. ఆ తిన్నప్పుడు జ్యూసీనెస్ అంటాం అనమాట. అది తింటూ ఉంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది, తింటూ ఉంటే బాగుంటుంది. కాబట్టి చాలామంది కూడా ఈ నాటుకోళ్ళని కానీ లేకపోతే రాజశ్రీ కోళ్ళని కానీ బాగా లైక్ చేస్తారు. ఓకే రైట్ సార్. ఇప్పుడు నాటుకోళ్ళకి మార్కెట్ పరంగా చాలా డిమాండ్ ఉంది. వీటిని మాంసానికి కూడా ఉపయోగించవచ్చు. చేస్తున్నారమ్మా. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన 4-5 ఫార్మర్స్ ఆ యాక్టివిటీలో ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ బ్రాయిలర్ షెడ్లు ఉన్నాయి సార్. ఒక 1000-2000 బుక్ చేసుకుంటున్నారు. ఈ 1000-2000 కోళ్ళని వాళ్ళు ఒక 3.5 నుంచి 4 నెలలు పెంచుతారు. ఈ 3.5 నుంచి 4 నెలలు పెంచేలోకి అది 1 kg 1.5 kg లోపటే ఉంటాయి. అప్పుడు వీటిని అమ్మేస్తూ ఉన్నారనమాట. అంటే బ్రాయిలర్ అయితే మనం 40 రోజుల్లో అమ్ముతాము. రాజశ్రీ కోళ్ళని అదే మాంసానికి పెట్టుకోవాలనుకుంటే 4 నెలలు పట్టుద్ది. కానీ బ్రాయిలర్ అయితే 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు. ఈ కోళ్ళు అయితే దాదాపు 150 నుంచి 200 రూపాయలు పర్ కేజీ లైవ్ వెయిట్ ఉంటుంది. కాబట్టి ప్రీమియం ప్రైస్గా అమ్ముకుంటే ఇది చాలా ఇంపార్టెంట్, మంచి లాభదాయకమైన యాక్టివిటీ. కొంతమంది రైతులు ఆల్రెడీ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మహారాష్ట్రలో డిమాండ్ ఉందని మన దగ్గర చాలామంది రైతులు. తర్వాత ఈ సింగరేణి కాలరీ ఏరియాస్లో కూడా డిమాండ్ ఎక్కువ. ఈ 1000-2000 కోడి పిల్లలు బుక్ చేసుకొని 3-4 నెలలు పెంచేసి 3-4 నెలలు పెంచిన తర్వాత వాటిని నాటుకోళ్ళలాగా అమ్ముతున్నారు. మంచి లాభాలు వస్తున్నాయి. ఓకే రైట్ సార్. ఇప్పుడు పెరటి కోళ్ళు నార్మల్గా మనం బయట చూసుకున్నట్లయితే కుక్కలు, పిల్లుల వంటి జంతువుల బారిన పడి చనిపోతూ ఉంటాయి. సో వాటి బారిన పడకుండా రక్షించుకోవడానికి చర్యలు ఏ విధంగా చేసుకోవచ్చు? ముఖ్యంగా సెలెక్షన్ ఆఫ్ ద బర్డే ఇంపార్టెంట్ అండి. మామూలుగా అక్కడ ఈ నాటుకోళ్ళకి పనికి వస్తుంది అంటే పనికి వస్తుంది, ఇంప్రూవ్డ్ వెరైటీ అనగానే తీసుకొని వస్తాము. ఏదైనా వెరైటీ, వెదర్ ఇట్ ఈజ్ వనరాజ ఆర్ గిరిరాజా, ఏదైనా కూడా బ్రాయిలర్ ఇన్హెరిటెన్స్తో వచ్చిన ఏ వెరైటీ అయినా కూడా అది గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. 3 కేజీలు 4 కేజీలు 5 కేజీలు కూడా పెరుగుతాయి కోళ్ళు. పెరిగిన తర్వాత వాటికి ఫ్లైట్ ఉండదు కాబట్టి ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా సెలెక్షన్ ఆఫ్ వెరైటీ, ఏ జాతి తీసుకుంటున్నారనేది ముఖ్యం. రాజశ్రీకి మంచి ఫ్లైట్ ఉంది. అదేవిధంగా మనం పీడిపిలో తీసుకుంటే గ్రామప్రియ బర్డ్స్ బాగానే, ఈ మధ్య శ్రీనిధి అనే ఒక వెరైటీ తీసుకొచ్చారు. లేయర్ ఇన్హెరిటెన్స్తో ఉన్నాయి. బ్రాయిలర్ ఇన్హెరిటెన్స్ లేని వాటిని తీసుకొని రావాలి. అది మెయిన్ ఫస్ట్ అండి. తర్వాత ప్రిడేషన్ ప్రాబ్లం అంటే మోస్ట్లీ మనకి కుక్కలు, పిల్లులు ఇవే ఉంటాయి కాబట్టి ఊర్లలో కొద్దిగా మనము వాటిని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. నైట్ పూట మాత్రం నైట్ షెల్టర్లో పెట్టాలి. ఇక మనం 25-30 కోళ్ళని ఒకే దగ్గర పెంచుతున్నాము. వాటిని సరిగ్గా నైట్ షెల్టర్ లేకపోతే నైట్ వస్తుంది, ముంగీస్ వస్తుంది, కుక్క వస్తుంది, పిల్లి వస్తుంది,
తీసుకుని వెళ్ళిపోతాయి. కాబట్టి నైట్ షెల్టర్లో సరిగ్గా మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే రైట్ సార్. సో రైతులు కోడి పిల్లలను వారికి అవసరమైనప్పుడు ఎలా పొదిగించుకోవచ్చు? మన ఇంప్రూవ్డ్ వెరైటీ రాజశ్రీ లాంటి వెరైటీస్ని కనుక తీసుకుంటే ఆయనకైనా కోడి పిల్లలు ఉత్పత్తి చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఫామ్ దాకా రావసరం లేదు, కాలేజీ దాకా నేను రావను అనుకుంటే ముఖ్యంగా వాళ్ళు ఏం చేయాలంటే అండి, ఆ జాతి కోళ్ళు పెట్టలు పుంజులు రెండు మెయింటైన్ చేయాలి. తర్వాత ఆయన పరిసర ప్రాంతాల్లో ఆయన ఇంట్లో నాటు కోడి పుంజులు ఉంటే ముందు తీసేయాలి. నాటు కోడి పుంజులు ఉంటే ఏమవుతుందంటే ఈ పెట్టల మీద నాటు పుంజులు పారుతాయి కాబట్టి బ్రీడ్ డిటోరియేట్ అవుతుంది. సో మేము ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, ఒకవేళ మీరే కనుక కోడి పిల్లల్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే ముందు మీ పరిసర ప్రాంతాల్లో మీ ఇంట్లో మీ పక్కన వాళ్ళ ఇంట్లో ఎక్కడ నాటు కోడి పుంజులు ఉన్నా కూడా అవి తీసి అమ్మేసేసేయండి. మన రాజశ్రీ పెట్టల్ని రాజశ్రీ పుంజుల్ని మాత్రమే ఉంచితే ఆ సేమ్ బ్రీడ్ క్రాస్ అవుతుంది కాబట్టి మనకి ప్యూర్ గుడ్లే వస్తాయి. వాటిని మన నాటుకోడికి పెట్టల కింద వేసుకుంటే సరిపోతుందండి. అంటే వాళ్ళు రాజశ్రీ కోడి పెట్టలు పెంచుకోవాలి, నాటుకోడి పెంచుకోవాలి, రాజశ్రీ పుంజులు పెంచుకోవాలి, నాటుకోడి పుంజులు మాత్రం అమ్మేయాలి. ఆ గుడ్లను తీసుకొచ్చి నాటుకోడి కింద వేసుకుంటే సరిపోతుంది. ఓకే రైట్ సార్. విజయవాడ నుంచి వెంకటేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు, మీ సమస్య ఏంటండి? దేని గురించి తెలుసుకోదలుచుకున్నారు? వెంకటేశ్వరరావు గారు, మీరు మాట్లాడే ముందు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే వెంకటేశ్వర గారు, చెప్పండి. సార్, ఇప్పుడు మాది సైట్ ఉంది, దాంట్లో ఈ బాయిలర్ కోళ్ళు పెట్టాలనుకుంటున్నాము. హలో, చెప్పండి, వింటున్నాను, చెప్పండి. ఆ సైట్ లో మాది సైట్ ఉంది ఆల్రెడీ భూమి, దాంట్లో బాయిలర్ కోళ్ళు పెట్టాలనుకుంటున్నాము. కోళ్ళకి షెడ్లు కూడా మేము రెడీ చేస్తున్నాం అండి. ఇప్పుడు పిల్లల్ని మీరు ఇస్తారా? మరి అది ఎట్లా ప్రాసెస్ సార్ మాకు చెప్తారా? లేదండి, ఇప్పుడు ఏ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కూడా బ్రాయిలర్ చిక్స్ ప్రొడక్షన్ లేదు. మీరు ప్రైవేట్ వాళ్ళ దగ్గరే బ్రాయిలర్ కోడి పిల్లల్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న హ్యాచరీస్, ప్రైవేట్ హ్యాచరీస్ ఎవరున్నారో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. మీకు ఆల్రెడీ షెడ్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు చిక్స్ బుక్ చేసుకుంటే మీకు ఇమీడియట్గా నెల 15 రోజుల లోపల కోడి పిల్లలు వస్తాయి. ఓకే రైట్ వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ కాల్ ఉన్న వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి మాన్సింగ్ గారు. నమస్తే మేడం. ఓకే, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే మాన్సింగ్ గారు, అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్, మేము ఇప్పుడు కోళ్ళు పెంచుతున్నాము సార్. ఏ కోళ్ళు? నాటుకోళ్ళ? నాటుకోళ్ళు పెంచుతున్నాం సార్. ఓకే. అయితే అవి 10-15 గుడ్లు పిల్లలు తీసిన తర్వాత 4-5 ఉంటున్నాయి సార్. మిగతా వచ్చేసి అవి అట్లా ముడుచుకొని అట్లా చనిపోతున్నాయి సార్. రైట్ అండి, ముడుచుకొని చచ్చిపోతున్నాయి. అదే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 10-15 ఉంటాయి, వ్యాక్సినేషన్ చేయలేరు. ముందు వాటికి కొక్కెర టీకాలు వేయాలి. ఈ వ్యాక్సినేషన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అండి. వీళ్ళు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మార్కెట్లో నుంచి పోయి మనం తీసుకొని వెళ్ళి లసోటా వ్యాక్సిన్ ఏదన్నా వేపిద్దామంటే ప్యాకేజే 500 కోడి పిల్లలకి సరిపోయే ప్యాకేజ్ వస్తుంది. 100 కోడి పిల్లలకి సరిపోయేది కూడా రావటం లేదు. కాబట్టి వీళ్ళందరూ గ్రామ ప్రజలందరూ కలిసి డాక్టర్ గారిని అడిగి డాక్టర్ గారి సహకారంతో కనుక వ్యాక్సినేషన్ చేయించుకుంటే సరిపోతుంది. ఆయన చెప్పిన దాన్ని బట్టి అది కొక్కెర రోగమే, డెఫినెట్గా కొక్కెర రోగమే, రానికైట్ డిసీజ్ కాబట్టి రానికైట్ డిసీజ్కి వ్యాక్సిన్ ఉంటుంది. వాళ్ళ వెటనరీ డాక్టర్ని అడిగి మీరు వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సి ఉంటుందండి. ఒక్కసారి వైరల్ డిసీజ్ ఏది వచ్చినా కూడా మళ్ళీ దాన్ని మనం కాపాడుకోలేము కాబట్టి ముందు టీకాలు వేయించుకోవాలి. ఓకే రైట్ సార్. సో ఇప్పటి వరకు పెరటి కోళ్ళ పెంపకం గురించి ప్రాముఖ్యత, అదేవిధంగా పెరటి కోళ్ళ వల్ల కలిగే లాభాలు, స్వయం ఉపాధిని ఎలా పెంపొందించుకోవాలో మాకు ఇంతవరకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది వాళ్ళకి మన పశు సంపద కార్యక్రమం. మరో కార్యక్రమంతో మరో నూతన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి జై కిసాన్ న్యూస్ ఛానల్.